తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎట్టకేలకు నిజమైన లబ్ధిదారులు ఉన్నారో ఇక ఇప్పటి నుంచి వారికి మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు ఏదైతే ఇస్తున్నారో రూ. 2016 ప్లస్ రూ. 4016 ఆ పెన్షన్ డబ్బులనైతే రిలీజ్ చేస్తారంట. ఇక దాదాపు ఈ ఆగస్టు నెల చివరి వారం లోపు చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది పూర్తిగా రద్దు చేయడంతో పాటుగా వారి నుంచి పెన్షన్ల రికవర్ అనేది చేయబోతున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి గత 2 వారాల క్రితం అప్డేట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ఇక అప్డేట్స్ విడుదల చేసి నుంచి చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది పూర్తిగానైతే రద్దు చేయడం అయితే జరిగిందంట. ఇక దీనిపైన ఎటువంటి వారు ఆందోళన చెందొద్దని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఎవరి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది పూర్తిగానైతే రద్దు చేయబోతున్నారు, ఇక ఎవరికి పెన్షన్ డబ్బులు పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా కొత్త పెన్షన్లు ఇప్పుడు రూ. 2000 తీసుకున్న వారికి రూ. 4016, ఇప్పుడు రూ. 4000 ఎవరైతే తీసుకున్నారో దివ్యాంగులు వారికి రూ. 6000 కొత్త పెన్షన్ డబ్బులను కూడా విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగిందంట. ఇక మనకి చూసుకున్నట్లయితే ఈ జూలై నెల పెన్షన్లు ఏదైతే ఆగస్టు నెల చివరి వారం నుంచి పంపిణీ చేస్తారో ఆ పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్ డబ్బులా, పాత పెన్షన్ డబ్బులా అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అర్థమయ్యే విధంగానైతే తెలుసుకుందాము. ఈ వీడియోలో మీకు పూర్తి సందేహాలు అనేది నేనైతే ప్రశ్నలకు సమాధానం అయితే తెలపడం అయితే జరుగుతుంది. అసలు ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2500 ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, ఇప్పటి వరకు జూన్ నెల పెన్షన్ డబ్బులు రాని వారు ఏం చేయాలి, అంతేకాకుండా ఎవరి బ్యాంక్ ఖాతాలు అంటే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు పూర్తిగా రద్దు కాబోతున్నాయో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఒక 4 నిమిషాల ఈ వీడియోని అంతేకాకుండా ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అంతేకాకుండా చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని ఏమాత్రం లైక్ చేయడం లేదు, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎట్టకేలకు వారి ఖాతాలలో పెన్షన్ డబ్బులనైతే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది. దానికంటే ముందు చాలామంది ఎవరైతే నకిలీ పెన్షన్లు అంటే బోగస్ సర్టిఫికేట్ చూపిస్తూ పెన్షన్ డబ్బులు అయితే ఎవరైతే తీసుకుంటున్నారో వారి నుంచి పెన్షన్ల రికవరీతో పాటుగా వారి పెన్షన్ల పథకం అనేది పూర్తిగానైతే రద్దు చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కొత్త అప్డేట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక మనకి ఇప్పటి నుంచి ఏ నెల పెన్షన్లు ఆ నెలలోనే, అంటే ఇప్పుడు ఆగస్టు నెల ఉంది కదా, ఆగస్టు నెల పెన్షన్లు ఈ ఆగస్టు నెలలోనే ఇవ్వడానికి ప్రయత్నాలు చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఇది ఇలా ఉండగా ఎవరైతే మనకి వృద్ధాప్యం లేకున్నా వృద్ధాప్య పెన్షన్లు, మనకి ఇటు ఒంటరి మహిళలు కాకుండా ఒంటరి మహిళల పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారి నుంచి పూర్తి పెన్షన్ల పథకం అనేది రద్దు చేయడం అయితే జరుగుతుందంట. ఇక రేషన్ కార్డులు కలిగి ఉన్నట్టు వారికి కొత్తగా పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల చివరి వారం అర్హుల జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుందంట. ఇక అర్హుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి వారికి మాత్రమే రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా సెప్టెంబర్ నెల లేదంటే ఆగస్టు నెల ఈ 2 నెలల్లో ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి వారి ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ల పంపిణీ అనేది మేమైతే షురూ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. చెప్పినట్టుగానే ఇటు మహిళలకు రూ. 2500 కొత్త పెన్షన్ల పథకం, ఈ 2 పథకాలు దాదాపు ఈ 2 నెలల్లో ఏదో ఒక నెలలో ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.